పూరా లోకల్. సో ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేవి కీలకంగా మారాయని చెప్పాలి. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఇటు సామాన్య ప్రజలతో పాటు కూడా ఆటో డ్రైవర్స్ యొక్క ఓట్ షేర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీల లీడర్లు కూడా ఆటో డ్రైవర్లను కూడా సంప్రదిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఆటో డ్రైవర్ అన్నగారు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వచ్చారా అంకుల్ ఇప్పటి వరకు ఓటు? ఇక్కడైతే ఓటు గురించి అందరు తిరుగుతున్నారు మేడం, మాకేంటి అని. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసింది అది ఏం దందలు లేవు, ఏం లేవు. 400 కింద బండి కిరా కట్టుకోవాలి, ఇంటి కిరా 6000 కట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ పోగానే సాయంత్రం పోతే 150 రూపాయలు రాకొచ్చినాయి మేడం. ఇంకానేమో ట్రాఫిక్ వాళ్ళు ఉంటాయి, ఇట్లా బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఏం బతుకు మేడం? ఇప్పుడు బండి కిరా మా ఆడ అంటాడు 9000 ఇష్టాలు పెంకుంది మాకు. అట్లా 400 అయితే నడిపా, లేకపోతే బండి పెట్టండి అంటుండ్రు. మళ్ళీ ఈడికెళ్ళి మేము పొటం చేరుకోవాలి. నేను మా ఇసు కూడా రైమంత్ నగర్లో ఉంటా. ఇప్పుడు గిరాకీ లేక అక్కడ వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు ఓటు కూడా ఇక్కడనే ఉంది మేడం నాది. ఇప్పుడు పోయి 6 నెలలు అటు పోయి బస్సులకు. ఇప్పుడైతే మంచి నాయుడు మాకు కేసీఆర్ సారి ఉన్నాడు. ఆటోలకు చేసినోడు ఆయననే. ట్రాఫిక్ అంటే మామూలు ఛాలెంజ్ తప్పు చేసి ఓలైనా రాస్తారు మేడం, రాయక తప్పది. మీరు కూడా డిపార్ట్మెంట్లో మీరు కూడా రాస్తారు. కేసీఆర్ ఎట్లా అంటే ఆడ గుంతలోనే రిపేరింగ్లు బాగుండే. ఇప్పుడు ఆటోలు ఇప్పుడు గుంతలలో పోతే 2 నెలల్లో రిపేరింగ్ కూడా 3000 4000 బండికే రిపేరింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు బండికి ఓనర్ ఏం చేసుకోవాలి, మాకు బండి ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు అయితే పట్టం కట్టినాము, ఆటో రిక్షాల్లో అందరము టీఆర్ఎస్కి వేస్తామని తలుచుకున్నాం మేడం. గోపీనాథ్ చాలా మంచోడు, చాలా అంటే ఆటో డ్రైవర్లకి ఏం చేశారంటారు గోపీనాథ్ గారు? గోపీనాథ్ ఎప్పుడంటే గుంతలు వింతలు ఉన్నా కానీ ఇట్లా బాధలు ఇట్లనే వస్తాయి. ప్రెస్ వాళ్ళు ఎట్లున్నాయి బాబు ఇట్లా అలా లీడర్లు అంటే ఇప్పుడైతే గుంతలు అక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ ఉన్నాయి అంటే ఏ ఏరియాలు ఉన్నాయి, ఇదే ఫలానా ఏరియాలు ఉన్నాయి. అప్పుడప్పుడ మేము ఒక ట్రిప్ పోతే మళ్ళీ ట్రిప్లో తెల్లారంగానే గుంతలు ఫ్రెష్. ఏం నైట్లో తిరిగాను మేము, పగలు తిరిగాను, ఏం మాకు భయపట్టుడు ఏం అవసరం లేకుండే. గిరాకులు ఫుల్ నడుస్తుండే, గిరాకులు అంటే చాలా ఫుల్. ఎక్కడ నీళ్ళు ఆగినా కానీ అప్పుడప్పుడ 2-3 గంటల క్లియర్ అయిపోతుండే టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు అంటే ఇప్పుడు కొద్దిగా వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జామ్. ఇప్పుడు 50-70 రూపాయలు గిరాకుంటే 2 గంటలు అక్కడ ఆగితే మా బతుకు తెరువు ఏం మేడం? ఏమన్నా పోయే నాయకుడు ఎవడు పట్టుకునే నాయుడు లేడు. ఆటోలలో గోస అంటే పిట్టలు రాళ్ళు కొట్టేస్తున్నారు మేడం. ఆ బాధలు చూస్తే మాకు చాలా ఏం ఊరి పెట్టుకొని చచ్చిపో. మొన్న కూడా ఒక నాయుడు ఇక్కడ ఆలోచన చేసాడు, దందలేక ఆడ స్టేషన్ కింద వండుకున్నాడు, అట్లనే పానం వెళ్ళిపోయింది. ఈయనే మేడం ఇక్కడనే ఈ స్టేషన్ ముంగట్నే. ఇంకో అయితే మొన్న అల్దాబాద్ కరీంనగర్ ఆటోలో గిరాకీ లేక ఉరి పెట్టుకున్నాడు మేడం. విశాల్ బ్యాంకులు కట్టాలంటే 16,000 18,000 9,000 కట్టుకుంటూ వచ్చినాం. ఆ ఫైనాన్స్ వాడు ఫోన్ చేస్తాడు నెల కాగానే. ఏం చేస్తాడు? కుండలు పోకెళ్ళాం. రైతుల ఆత్మహత్య చూసాం, ఇప్పుడు డ్రైవర్లు కూడా చాలా 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 బాధ అవుతున్నాయి మేడం. ఇప్పటికి నా ఇల్లు ఇందే జవహర్ నగర్లోనే. మా అమ్మ దగ్గరికి వెళ్ళక వారం రోజులు. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, అడుగుండి మేడం. బాధ అంటే చాలా బాధ మాకు. బస్సులు ఫ్రీ చేయడం వల్ల మీకు గిరాకీ తగ్గిందా, ఇంకేమైనా ఉందా? బస్సులో ఇప్పుడు కొత్త సీఎం అందరూ సీఎం ఒకటే. ఈ సీఎం వచ్చింది చాలా మాకు అందుబాటులో ఉంటాడన్నాడు. 2000 ఇస్తున్నాడు. 2000 ఇప్పుడు 2 సంవత్సరం 24,000 మాకు అప్పు ఉన్నాడు ఆయన. 24,000 మాకు ఆటో రిక్షాకి అప్పు ఉన్నాడు ఆయన. ఇస్తాను గ్యారంటీలు అన్నాడు. ఏం గ్యారంటీలు అప్పులు ఇచ్చిండు మేడం? మా బాధలు చూసి ఒకరు దుఃఖాలు వచ్చి చచ్చిపోతున్నాం మేడం మేము. ఏం బాధలు ఒకటి పట్టి ఇట్లనే వస్తున్నారు మీ వాళ్ళు. ఏం బాధలు ఉన్నాయి చెప్పి, ఏం బాధలు చెప్తే మీరు తీరుస్తారా మేడం? ప్రెస్ మీద వారిస్తున్నారు. మాకు పట్టించుకున్నాడు. మీరు వచ్చారు ఫస్ట్లో, అక్కడ కూడా ఒకళ్ళు ఆయన వచ్చారు, చెప్పిన ఇదే బాధ. మేము టీఆర్ఎస్కు పట్టం కట్టి ఇడుస్తాము. మా కారు ఈడికెళ్ళి అసెంబ్లీ కాడ ఇప్పుడు సర్వీస్ సెంటర్కి పోయింది మా కారు. సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయలెక్కానంటే సోలాపూర్ బార్డర్ మీద ఆగాలి, ఎవడు ఆపేడు దిక్కు లేడు. మా కారు అసుంటి కారు. మా కారు అంటే దుమ్ములో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సింగల్ చూడేది, చెప్పట్లు చూడేది, ఏం చూడదు. మా నాయుడు అంటే ముఖ్యమైన నాడు. మాకు ఒక్కరికి ఇవ్వాలని ఏం లేదు మేడం. మనకు రోడ్డు మీద అందుబాటులో ఉండాలి నాయుడు. ఈయన వచ్చిన దాన్ని ఎప్పటికీ డైలీ ఏడుచుడే మేడం. ఒక్కో రోజు 500 తీసుకొని పోండి లేదు, ఏం లేదు. ఇక్కడ కూడా ట్యాక్సీ బండ్లు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీడికెళ్ళి మదీనా కూడా 180 రూపాయలు.
ఇది 95 రూపాయలు. ఏం చేస్తాం మేడం, బతుకు తెరు కుక్క బతుకు అయిపోయింది. పిట్టలు రాలగొట్టినట్టు రాలగొట్టేస్తున్నాడు మాకు. సో రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఆటో డ్రైవర్ల ఓట్ షేర్ అంతా కూడా ఏ పార్టీకి వెళ్తుంది? బీఆర్ఎస్కి వెళ్తుంది అంటారా? ఇప్పుడైతే మేము అందరం ఆటో మా రిక్షాలు ఫుట్పాత్ మీద రోడ్డు మీద బతికేటోళ్ళు ఇప్పుడు టైంకి అన్నం లేక 6 రూపాయలు 5 రూపాయల భోజనం తిండి ఎట్లయినా టీఆర్ఎస్కు పట్టం కడదామని మేము అనుకున్నాం కదా. టీఆర్ఎస్కి అయితే ఒక్క ఆటోకు 10 ఓటులు ఉన్నాయి మేడం. ఒక ఆటోకు 10 ఓటులు మినిమం ఉన్నాయి. పెద్దమ్మ, భార్య, బామ్మడిది, ఒక ఫ్యామిలీలో ఒక 4 ఓట్లు కంపల్సరీ ఉన్నాయి ఒక ఆటోకు మామూలు ఆటోలు కాదు. ఆటోతో తట్టుకున్నానంటే వేస్ట్ అయిపోతుంది. ఆటోడు వేస్తుంటాడు, చిన్న పిల్ల నుంచి దాకా నుంచి మ్యారేజ్ అయిన దాకా ఆటోనే కావాలి. ఆటో మానేసానంటే హైదరాబాద్ పల్లెటూరు అయిపోతుంది. ఆటో రిక్షానే హైదరాబాద్, మన తెలంగాణ రిక్షా. రేపు జూబ్లీ హిల్స్లో మీరు మొత్తానికి బీఆర్ఎస్ని టీఆర్ఎస్ పక్క. టీఆర్ఎస్ అయితే మన కారు రావాలి. కారు రాకపోతే ఇటువంటి దయ్యాలు తిరుగుతాయి. ఈ దయ్యాలంతా తిరిగినంటే మా బతుకు కుక్క బతుకు అయిపోతుంది. ఇంకా పోలీసు వాళ్ళు ఇగో బస్సులు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎప్పటిదాకా ఆధార్ కార్డులు ఏం 2000 ఇస్తాను, 2000 గుట్ల లేదు. 12,000 అన్న 12,000 గుట్ల లేవు. తులం బంగారం అన్న షాది అది 500 గ్యాస్ ఇస్తా 500 ఇచ్చిండా, మిగతా పథకాలు కూడా ఏం లేదు. ఖాళీ ఒట్టినే చక్ర తిరుగుతుంది. బస్సే ఊరు ఎక్కాలి, హైదరాబాద్కు రాలే. ఒక్క లేడీస్ ఇంకా 4 వస్తున్నారు. టికెట్ తీసుకున్నాడు కూడా అన్ని సీట్ అప్పకు ఆడు గుది అది